నమస్కారం వెల్కమ్ టు సాక్షా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అన్నదాతకు బాసటగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఎరువులను అందించే వరకు నిద్రపోమని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఘనంగా ఆల్ సౌత్ ట్రేడర్స్ హజ్ మరియు ఉమ్రా టూర్ అండ్ ట్రావెల్స్ కార్యాలయం ప్రారంభం గెలివి వెంకటేశ్వర స్కూల్ నందు విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సెమినార్ విజయవంతంగా కొనసాగుతున్న మధుమని ఉచిత శస్త్రచికిత్సల వైద్య శిబిరం నంద్యాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ సాయినాథ్ రెడ్డికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభ్యం ఆళ్లగడ్డలోని డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల యందు స్త్రీ శక్తి యూరియా కొరతపై అన్నదాత పోరు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి బయటిపేటలో వేసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి భక్తులు బోనాల సమర్పణ చంద్రగ్రహణం కారణంగా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం మూసివేత రాష్ట్రంలో ఎరువుల కొరత ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాతకు బాసటగా నిలుస్తూ ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు నంద్యాల పట్టణం బొమ్మల సత్రం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ పోరు కార్యక్రమానికి రైతన్నలు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకొని ఆర్డీఓకు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అధ్యక్షతన మాజీ ఎంపీ పోజా బ్రహ్మాందరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం అన్నదాత పోరు కార్యక్రమానికి చెందిన పోస్టర్ను వారు విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, రైతులకు మేలు చేయాలనే ఆలోచన కనిపించడం లేదని విమర్శించారు. రైతులు నిరంతరం నష్టపోతున్నారని, గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిర్చి, మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తే కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, రైతుల తరపున పోరాడి వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి, కౌన్సిలర్లు కృష్ణమోహన్, సాదిక్ బాషా, మేసా చంద్రశేఖర్, సమ్మద్, వైసీపీ నాయకులు, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు తిరుపతి, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్, వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీ హరి, వైసీపీ నాయకులు కైపా గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్స్ జాకీర్ హుసేన్, సుబ్బరాయుడు, రాము, సాయిరాం రెడ్డి, అశోక్ రెడ్డి, దండే సుధాకర్, రత్నబాబు చౌదరి రైతులు పాల్గొన్నారు. రైతే రాజు అని మాటల్లో చెప్పడం తప్ప ఈ కూటమి ప్రభుత్వాన్ని రైతును కూలీ కంటే అధ్వానంగా చేయాలని ఒక దురుద్దేశం పెట్టుకొని ఆ రకంగా అడుగులేస్తోందని చెప్పక తప్పదు. ప్రతిసారి రైతులను నష్టపరిచే దిశగానే చేస్తా ఉన్నారు. మా జగనన్న రైతులకు అండగా నిలిచి, మిర్చి రైతులు అనుకోండి, మామిడి రైతులు అనుకోండి, ఎవరికైనా వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి పోతే విపరీతమైన ఆంక్షలు పెట్టి ప్రజలు రాకుండా వాళ్ళ కష్టాలు ప్రతిపక్ష నాయకునిగా ఈయనకు చెప్పనివ్వకుండా, జగన్కి చెప్పనివ్వకుండా చేయడం తప్ప రైతులకు మంచి చేద్దామనే ఒక ఆలోచన ఎప్పటికీ లేదు. మీడియాను కట్టడి చేయడము, సోషల్ మీడియాలో రానివ్వకుండా చేయడము, అలాంటి దురుద్దేశ పనులు చేయడం తప్ప రైతులకు మంచి చేద్దాము, వాస్తవంగా రైతులు నష్టపోతా ఉన్నారు, వాళ్లకు ధర పెంచి వాళ్లకు సపోర్టుగా నిలబడదామనే ఒక్క ఉద్దేశం కూడా లేకుండా పోతా ఉంది. అన్ని రకాల పంటల ధరలు తగ్గిపోయి నష్టపోయినారు. ఇప్పుడు 2 రోజుల క్రితం కర్నూలులో ఉల్లి రైతులు
నష్టం వచ్చింది అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా చేశారు. ఎవరైనా అంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకుంటారు? మీకు రైతుల మీద కనికరం లేదా? మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతాను. ఆ మాత్రం కూడా మంచి చేయాలని చేసి ఒక్క ఆలోచన కూడా మీకు లేకుండా పోతా ఉందే? ఎవరైనా రైతు అంటే ఒక ప్రేమగా చూస్తారు. మీరు కక్ష కట్టి ఈ రకంగా మాకు ఇబ్బంది పెడతారా? దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రైతుల గురించి ఎప్పుడు మీరు మంచిగా ఆలోచన చేసిన దాఖలాలు లేవు. ఈ రోజు వరకు మీరు ఒక్క మంచి పని రైతులకు చేశామని చెప్తారా? ఒక బాధాకరమైన విషయం ఏమంటే పోయిన క్రాప్ అంతా నష్టపోయినారు రైతులు. గిట్టుబాటు ధర లేక అన్ని రకాలుగా నష్టపోయినారు. మళ్ళీ ఇప్పుడు పంట వేసుకుందామని చెప్పేసి మొదలుపెట్టి ఆ నష్టాలతో మళ్ళీ మొదలు పెడితే వాళ్లకు సరైన టయానికి యూరియా అందించాల్సిన ప్రభుత్వము అందివ్వకుండా ఇబ్బంది పెడతా ఉంది. వైఎస్ఆర్సీపీ మా అధ్యక్షుల వాళ్ళ జగనన్న ఆదేశాల మేరకు నేను శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, పోచా బ్రహ్మానందరెడ్డి గారు, మిగతా నాయకులందరూ కలిసి నంద్యాలలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం, తండోపతండాలుగా అందరం కలిసిపోతాము, రైతులము అందరము కలిసి మెమోరాండం ఇస్తామని చెప్పేసి చెబుతూ రైతులతో ఖచ్చితంగా మేముంటాము, మీ మెడలు వంచి మిమ్మల్ని రైతులకు కావాల్సినవన్నీ ఇచ్చేంత వరకు మిమ్మల్ని నిద్రపోనివ్వని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఆ రోజు రైతులకు పెద్దపీట వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ రైతులకు అండగా ఉంటే ఈ రోజు రైతులకు గాని వెన్నుపోటు పొడిచిన ఒక ఏదన్నా ఉంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి మరి కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ రోజు కనీస మద్దతు ధర కానివ్వండి, యూరియా కానివ్వండి, ఎక్కడ రైతులకు దక్కని పరిస్థితులు, దళారులు బ్లాక్ మార్కెట్లలో రైతులకు నష్టం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం నోరు విప్పకుండా మరియు రైతుల మీదనే చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇలా కాకుండా ఏదైతే రాష్ట్రానికి మన దేశానికి వెన్నుముకైనటువంటి రైతులు బాగుండాలని వాళ్ళకు అండగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 9న పెద్ద ఎత్తున వాళ్ళకు అండగా ఉండి ఈ కూటమి ప్రభుత్వం మెడలు ఉంచి రైతులకు న్యాయం జరిగే విధంగా మేము అన్నదాత పోరును విజయవంతం చేయాల్సిందిగా మరి కోరుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పోచా బ్రహ్మాన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారి ఆధ్వర్యంలో 9వ తారీఖున రైతు సమస్యపై ఆర్డీఓ ఆఫీసు నందు ధర్నా చర్చ జరపడానికి సమాయత్తమవుతున్నాము. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఎలాంటి శ్రద్ధ పెట్టకుండా రైతులు ఇబ్బంది పెట్టే విధంగా ఈ కార్యక్రమం తయారైంది. యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ అంటాడు. మరి రైతులము ఆ క్వశ్చన్ చేస్తుంటే మీకు ఆ స్థాయి అంటున్నారు రైతులను. డైరెక్ట్ రైతులనే నేరుగా మీరు చేసే పని తప్పు, మీకు క్యాన్సర్ అనే విధంగా ఆయన మాట్లాడినప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో అమెరికా ప్రెసిడెంట్ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరైనా క్వశ్చన్ చేస్తాము. శాంతియుతంగా రేపు 9వ తారీఖు జరిగే కార్యక్రమానికి మా రైతులమంతా సమైక్యంగా హాజరయ్యి ఆ సమస్య పైన మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తాం. నిల్వ ఉంచి రైతులకు అందజేయాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది అంటే టీడీపీ నాయకులు ఇళ్లలో బస్తాలు దించుతున్నారు. వాళ్ళు అక్రమంగా ఈ రోజు మామూలుగా 270 రూపాయలు బస్తా సబ్సిడీ ధరకు లభిస్తే వీళ్ళు 500 రూపాయలు 550 రూపాయలకి బయట విక్రయిస్తున్నారు. ఇది కరెక్టేనా మేము అడుగుతున్నాము. అంటే రైతులకు కూడా న్యాయం చేయలేని ప్రభుత్వం ఇంకెవరికండి న్యాయం చేస్తుంది? రైతులు బాగుంటేనే కదా అందరూ బాగుంటారు. రైతులు బాగున్నప్పుడే మనకి ఎక్కడైనా కూడా జిఎస్టీ కానీ ఏదైనా కూడా ఫ్లో అనేది మనీ ఫ్లో అనేది మార్కెట్ లో ఉండాలంటే మెయిన్ గా రైతు అనేవాడు బాగుండాలి. రైతు అనేవాడు బాగున్నప్పుడే ప్రతి ఒక్కరికి ధాన్యం అనేది వస్తుంది, ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉంటారు. అది పక్కన పెట్టి ఈ రోజు రైతులను పక్కన పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. ఖచ్చితంగా కూడా అంతేకాదండి, ఈ యూరియా పరిస్థితే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ అనేది లభిస్తుందా అంటే లేదు. పంట బీమా ఉందా? లేదు. వర్షాలకి ఎంతో నష్టపోయారు. అరటి రైతులైతేనేమి, మామిడి రైతులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా నష్టపోయారు. పొగాకుకి ఈ రోజు గిట్టుబాటు ధర లేదు. ప్రతి ఒక్కరికి
తగ్గిస్తామంటున్నారు, మినుములకి 14,000 అన్నారు. ఈ రోజు వరకు ఒక మినుము బస్తా కూడా తీసుకునే పరిస్థితి ఈ రోజు లేదు. ఈ రోజు ఉల్లి పంట అంతా మనకు తెలుసు, కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉల్లి పంట అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఈ రోజు చేసే పరిస్థితి మనం మార్కెట్ లో చూడట్లేదు. మరి దీనికన్నిటికి కారణం ఎవరు? ఖచ్చితంగా కూడా బాబు గారు ప్రతి కూడా గిట్టుబాటు ధర అనేది కల్పించాలి, పంటల బీమా సౌకర్యం కూడా కల్పించాలి ఎవరైతే నష్టపోయారో రైతులందరికీ కూడా. అదే విధంగా యూరియా ప్రతి రైతుకు అందజేయాలని మేము కోరుతున్నాము. అలా చేయలేనప్పుడు ఖచ్చితంగా కూడా రైతులందరి తరపున మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఖచ్చితంగా రోడ్లకి ధర్నా చేసి మరి రైతులకు అండగా నిలుస్తాము. రైతులకు ప్రతి ఒక్కటి అందజేసే అంతవరకు మా పోరాటాన్ని ఆపేది లేదని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. రైతుకు వరి 2,000 రూపాయలు ఒక బస్తా అమ్మేవాళ్ళము. ఈ రోజు కూడా 2,000 రూపాయలు లేదు. ఒక రైతుకు ఎకరాకు పెట్టుబడి ఆ రోజు 20,000 వస్తే ఈ రోజు 40,000 వస్తుంది. దానికి తోడు ఇప్పుడు యూరియా ఎరువులన్నీ కూడా రేట్లు ఎక్కువ పెరగడం వలన రైతులు ఎంతో నష్టపోతున్నారు. దయ ఉంచి ప్రభుత్వాధినేతలు కల్లబొల్లి మాటలు చెప్పకుండా, పేపర్లలో ప్రకటనలు ఇవ్వకుండా, ప్రతి ఊర్లో కూడా ఆర్బీకే ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు రైతు సేవా కేంద్రం అని ఏర్పాటు చేసినారు. ఏదైనా రైతుల కోసం సేవ చేయండి, రైతులకు అన్యాయం చేయవద్దు. రైతుల కడుపు కొడితే ఏ వ్యక్తులను కూడా మనం ముందుకు వెళ్ళలేమని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి ఇక్కడి నుంచి ఇదే విన్నవిస్తున్నాం. ప్రతి ఒక్క రైతుకు కూడా ఏ రైతుకైతే యూరియా అవసరమో అందరికి అన్ని ఎక్కడ కూడా సచివాలయ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది ఉన్నారు. అందరి ద్వారా కూడా ప్రతి ఇంటికి కూడా ఎరువును అందజేయవలసిందిగా ఇక్కడ ప్రతికాముఖంగా తెలియజేస్తున్నాం. యూరియా అనేది ఇప్పుడు ముఖ్యంగా వరి పంటకు చాలా అవసరము. ఎకరాకు మినిమం 3 బస్తాల నుంచి 4 బస్తాల వరకు వేస్తారు. కానీ ఒక పాస్బుక్ కు 2 బస్తాలు ఇస్తే మిగతాయి బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవాల్సిన అవసరం అనేది రైతుకు ఏర్పడింది. ఇప్పుడు అయినా వచ్చిన యూరియా మొత్తము బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళిపోతుంది, రైతులకు అనేది అందుబాటులో రావడం లేదు. ఆల్రెడీ ఇంతకుముందే మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు కూడా చేశాము, కానీ ఇప్పటి వరకు ఆ పరిస్థితి అనేది ఇంప్రూవ్మెంట్ కాలేదు. దయచేసి ఈ పరిస్థితి రైతులకు రాకుండా త్వరగా యాక్షన్ తీసుకోవాలి. ప్లస్ మేము 9వ తేదీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రైతు పోరు అనేది జరుపుతాము. పోయి కలెక్టరేట్ దగ్గర మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మాకు ఏరియా చాలా ఇబ్బంది ఉంది. నేను పొలం ఎక్కువ సార్, కానీ నాకు అందరికీ నమస్కారం. మాకు ఏరియా అవసరం ఉంది. మాకు సచివాలయాలు ఇస్తున్నాము, ఆడిస్తున్నామంటారు. నేను పొలం దండిగేస్తాను. నాకు ఇంతవరకు సచివాలయం తరఫున కానీ సొసైటీ తరఫున కానీ ఒక బస్సు వెళ్ళా. మళ్ళీ ఈ క్రాప్ ఏమో నేను ఏం పంట వేసుకున్నా అన్ని ఈ క్రాప్ ఏమో చేసుకుంటారు. నాకైతే ఇంతవరకు ఒక బస్సు వచ్చిందన్నా తీసుకోపోయినా. నిన్న కూడా అడిగినా మేడంని, కానీ ఇంకా రాలేదన్నా మనకు అని చెప్తుంది. మాకు ఏరియా అందివలసిందిగా గవర్నమెంట్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నంద్యాలలో ఎస్డిపిఐ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఆల్ సౌత్ ట్రేడర్స్ హజ్ మరియు ఉమ్రా టూర్ మరియు ట్రావెల్స్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ముఫ్తీ అనిస్ అహ్మద్, ఎస్డిపిఐ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ మరియు ఎస్డిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా హాజరై ప్రారంభోత్సవ వేడుకకు విశిష్టతను చేకూర్చారు. వారు మాట్లాడుతూ హజ్ మరియు ఉమ్రా పుణ్యయాత్ర ప్రతి ముస్లింకి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని, ఈ సేవలను సౌకర్యవంతంగా అందించడానికి నంద్యాలలో ప్రత్యేక కార్యాలయం ప్రారంభించడం ఒక గొప్ప పనిగా భావిస్తున్నాను. హాఫీజ్ అతావుల్లా ఖాన్ ఈ ప్రయత్నం సమాజానికి మేలు చేస్తుందన్నారు. ముస్లిం సమాజానికి నిజాయితీతో, ఇస్లామిక్ విలువలతో సేవ చేయడం చాలా ముఖ్యమైన విషయం అన్నారు. హజ్ మరియు ఉమ్రా ప్రయాణంలో పారదర్శకత, సౌకర్యం కల్పించేందుకు ఈ సంస్థ సహాయపడుతుందని తెలిపారు. సమాజానికి మతపరమైన సేవలతో పాటు విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి అంశాల్లో కూడా ముస్లింలు ముందుకు రావాలన్నారు. ఈ హజ్ మరియు ఉమ్రా సర్వీస్ ఆ దిశగా ఒక గొప్ప ప్రారంభం. ఈ ప్రయత్నం సమాజాన్ని మరింత బలంగా నిలబెడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల ముస్లిం పెద్దలు, బంధుమిత్రులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. టూర్ అండ్ ట్రావెల్స్ నంద్యాల నుంచి ఉమ్రా పోయే ఎవరైతే భక్తాగ్రస్తులు ఉన్నారో వారి సౌకర్యార్థం కోసం డైరెక్ట్ గా, ఎందుకంటే నంద్యాల వాసి కాబట్టి ఒక కాన్ఫిడెన్స్. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎదురుగా ఎస్ఎం బాబు వాళ్ళ కాంప్లెక్స్ లో అల్ సౌద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని హజ్, ఉమ్రా వాళ్ళకి పోయే వారికి ఎప్పటి నుంచో నంద్యాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక మంచి ట్రావెల్స్ కావాలి, అన్ని రకాలుగా వాళ్లకు
ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి హజ్లో ఉమ్రాలో ఏ రకంగా విధి విధానాలు చేసుకోవాలి, వాళ్ళకు క్లాసెస్ తీసుకొని చేసే ఒక అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మా మిత్రులు అతావుల్లా ఖాన్ మరియు వారి బృందం ఈరోజు నంద్యాల మైనార్టీ సోదరుల కోరిక మేరకు వాళ్లకు అన్ని రకాల వెసులుబాటుతో ఈ ట్రావెల్స్ ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామము. అలా ఈ ట్రావెల్స్ ను దినదాభివృద్ధిగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ అల్ సౌద్ ట్రావెల్స్ వల్ల హజ్ ఉమ్రా వాళ్లకు పోయే వాళ్లకు మా సోదర సోదరీమణులకు అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్ తో దగ్గరగా, అంటే హాజీలకు దగ్గరగా ఉండే అకామిడేషన్స్ తో, సౌత్ ఇండియన్ ఫుడ్ తో, మనకు కావాల్సిన ఫుడ్ తో అన్ని ఏర్పాట్లు చేయడం అనేది నాకు వాళ్ళు సౌకర్యంగా వివరించడం జరిగింది. సో మరొకసారి వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నంద్యాల ప్రజలకు అందరికీ ఇంత మంచి ట్రావెల్స్ రావడం వల్ల మనం అందరినీ దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అల్ సౌద్ ట్రావెల్ ఓపెనింగ్ సందర్భంగా నంద్యాల ప్రజలకు మంచి సదవకాశము, మంచి వారు మంచి ట్రావెల్ అరేంజ్ చేశారు. వాళ్ళు సరసమైన ధరలకు మంచి తర్బీత్తో, వాళ్ళు ఆఫీస్ ఆలింలు ఉన్నారు కాబట్టి మంచి తర్బియత్తో హజ్ ఉమ్రా చేయించాలని అందరూ నంద్యాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. आज शहर नंद्याल के अंदर अल सऊद हज और उम्रा टूर्स एंड ट्रैवल्स के नाम से ऑफिस ओपन किया गया है, जिसमें हमारे ऑफिस की इफ्तिताह के लिए जनाब फारूक साहब मिनिस्टर और हमारे अर्दिल अजीज हैं। और अल्हम्दुलिल्लाह जब कभी भी मुसलमानों के ताल्लुक से या किसी भी कौम के बारे में किसी भी तरह की कोई भी चीज़ अगर सामने आती है तो अल्हम्दुलिल्लाह वो तमाम चीज़ों के अंदर काम करने के लिए पुरखुलूस अंदाज से अपनी खिदमत अंजाम देने में हमेशा जो आगे रहते हैं। आज के इस मुबारक महफिल में मेरे अजीज दोस्त हाफिज अताउल्लाह साहब ने मुझे दावत दी और शिरकत का मौका इनायत फरमाया। मैं इस टूर्स और ट्रैवल्स के इफ्तिताह के मौके पर उनको और उनके तमाम साथियों को मुबारकबाद पेश करता हूं और तमाम नंदियाल के शहरियों से गुजारिश करता हूं कि वो इनसे बेहतर खिदमात की तवक्को रखें और इन्हें खिदमात का मौका इनायत फरमाएं। अपने उम्रा और सफ़र हज के लिए इनको खिदमत का मौका इनायत फरमाएं। अल्लाह तबारक व तआला इनको अच्छी से अच्छी खिदमत करने की तौफीक अता फरमाएं। नंद्याल डिस्ट्रिक्ट और कर्नूल डिस्ट्रिक्ट के हज और उम्रा करने वाले लोगों के लिए बड़ी खुशी और मसरत का मौका है कि नंद्याल शहर में अल सऊद हज और उम्रा टूर्स एंड ट्रैवल्स का इफ्तिताह आज हजरत सबीलुर इरशाद के हजरत के हाथों और अली जनाब फारूक साहब मिनिस्टर फॉर लॉ एंड जस्टिस और माइनॉरिटीज उनके हाथों ये इफ्तिताह हुआ है। ఈ రోజు నంద్యాల పట్టణంలో అల్ సౌద్ హజ్ అండ్ ఉమ్రా టూర్ ట్రావెల్స్ పెట్టిన మన హాఫిజ్ అతావుల్లా ఖాన్ సాబ్ గారికి నేను కృతజ్ఞత చెప్తాను. అలాగే ఇక్కడ విచ్చేసిన మన మైనార్టీ మినిస్టర్ గారి ఫారూక్ సాబ్ గారికి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఫారూక్ సాబ్ గారికి, అలాగే అనిసుర్ రెహమాన్ సాబ్ గారికి, అలాగే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులైన అబ్దుల్లా ఖాన్ సాబ్ గారికి, వీరి అధ్యక్షతన ఈరోజు ఓపెనింగ్ జరిగింది. ఎంతో సంతోషకరమైన విషయము. నంద్యాల పట్టణంలోని గెలివి వెంకటేశ్వర స్కూల్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా స్కూల్ నందు విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అభయ ఫౌండేషన్ వారిచే సెమినార్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఇన్ పోస్ట్ మోడర్న్ ఎరా అనే కార్యక్రమంపై బాలచంద్ర సుంకుచే సెమినార్ నిర్వహించారు. నమస్తే అండి అందరికీ. గెలివి వెంకటేశ్వర విద్యాలయ
ఈ ఇయర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరపాలనుకుంటున్నాము. నేను ప్రారంభించి ఆల్మోస్ట్ 24 years అయ్యి ఈ అకాడమిక్ ఇయర్ కి 25 years అయింది. దాని కారణంగా ఈ ఇయర్ పిల్లలకే కాకుండా పేరెంట్స్ కూడా రకరకాల సెమినార్లు, ప్రోగ్రాంలు, జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటూ ఈ సెలబ్రేషన్ మొదలు పెడుతూ సింకు బాలచంద్ర గారిని ఈ రోజు పిలవడం జరిగింది. ఆయన ఫస్ట్ ఒక సెషన్ పిల్లలతో జరుపుతూ చైల్డ్ సేఫ్టీ, ఈ కాలంలో పిల్లలు ఇంత జాగ్రత్తగా ఉండాలి, ప్రధానంగా అమ్మాయిలు అలాగే అబ్బాయిలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, టెక్నాలజీని రైట్ వేగా ఎలా వాడాలనే ఒక సెషన్ జరిగింది. అది ముగించిన అనంతరం ప్రస్తుతం పేరెంట్స్ కి ఒక సెషన్ కూడా ఆర్గనైజ్ చేశామండి. ఈ సెషన్ లో ఈ మోడర్న్ ఎరా 2025 లో పేరెంటింగ్ ఎలా చేయాలి, టెక్నాలజీ, ఏఐ, చాట్ జీపీటీ ఈ కొత్త కొత్త విధానాలు వచ్చిన తర్వాత పిల్లలు ఎలక్ట్రానిక్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్న సమాజంలో ఎలా పేరెంటింగ్ చేయాలి, పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలని కాకుండా వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే పిల్లలకి పేరెంట్స్ పడే ఆవేదన, బాధ తెలుపుతూ జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ప్రోగ్రాం జరుపుతున్నాము. థ్యాంక్ యూ. జీబీబీ విద్యా సంస్థలు, గెలివి, వెంకటేశ్వర విద్యాలయాలు ఈ సంస్థలలో రజతోత్సవ వేడుకలు జరుగుతున్న శుభ సందర్భం ఇది. నంద్యాలలో అంటే గత 25 ఏళ్లుగా అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యని సమాజానికి అందిస్తున్నటువంటి వాళ్ళు గెలివి కుటుంబ సభ్యులు. వారి యొక్క సంస్థలో ఈరోజు అమ్మాయిల భద్రత అంశాల గురించి పిల్లలతో చర్చించడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో చేరిన ఒక సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి రియల్ టైం పేరెంటింగ్ ఇన్ మోడర్న్ టైమ్స్, ఎలా ఆధునిక జీవిత కాలంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత, విద్యార్థులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి, కన్న వాళ్ళని, కనిపించిన వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని ఎలా మనం చూసుకోవాలి, ఒక పుత్రుడిలా, ఒక కొడుకులా, ఒక తండ్రిలా, ఒక భర్తలా, ఒక భార్యలా, ఒక కోడలులా, ఒక కూతురులా అన్ని పాత్రలలో ఏ విధంగా మనం జీవిస్తే సమాజానికి హితమవుతుంది అన్న ఆలోచన దృక్పథాన్ని 10 మందితో పంచే ప్రయత్నానికి రూపమే ఈ యొక్క వర్క్ షాప్ అబౌట్ ఏ సెమినార్ ఆన్ పేరెంటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు, శుభాభివందనలు అందిస్తాను. అందరికీ నమస్కారం అండి. ది గిలీస్ వెంకటేశ్వర విద్యాలయ ఈ సంస్థ 2001లో మా కుటుంబం ప్రారంభించిందండి. ఇప్పటికి 25 ఏళ్ళండి. అది సిల్వర్ జూబ్లీ ఇయర్, 25th ఇయర్. దాని సందర్భంగా ఈరోజు మేము ఒక పేరెంటింగ్ సెషన్ పెట్టాము. దానికోసము ఒక అవగాహన, పేరెంటింగ్ సదస్సు అంటే పేరెంట్స్ కు అవగాహన, దానికోసము సింకు బాలచంద్ర గారని బేసిక్ గా కంపెనీ సెక్రటరీ, అభయ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ఆయన సమాజానికి చాలా సేవలు అందిస్తున్నారు. ఆయన చీఫ్ గెస్ట్ గా పిలిచి మేము మా పిల్లలకు, మా పేరెంట్స్ కి ఒక అవగాహన సదస్సు పెట్టినాము. ఈ సంవత్సరంలో ఇది మొదటి ప్రోగ్రామ్ మా సిల్వర్ జూబ్లీ తరఫున చేస్తున్నాము. ఈ సంవత్సరం అంతా ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ మీ సహకారం కావాలని అందరినీ ఆశిస్తున్నాను. పేదలకు అత్యుత్తమ స్థాయి శస్త్రచికిత్సలు చేసిన జాతీయ స్థాయిలో ప్రఖ్యాత చెవి, ముక్కు, గొంతు నిపుణులు డాక్టర్ దుబే, డాక్టర్ శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ సంజయ్ అగర్వాల్, డాక్టర్ అర్షద్ హుసేన్, డాక్టర్ పళని అప్పన్, డాక్టర్ నజండప్ప, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ శ్రీపతి నాయుడు, మధుమని వైద్యులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ చిత్తలూరి మణిదీప్, డాక్టర్ రోహిత్, డాక్టర్ సురేఖ స్థానిక మధుమని నర్సింగ్ హోంలో గత మంగళవారం ప్రారంభించబడిన 35వ ఉచిత చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్సల శిబిరం విజయవంతంగా కొనసాగుతున్నది. మంగళవారం రోగులను ఎంపిక చేసుకుని అవసరమైన పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలకు సిద్ధం చేసి బుధవారం నుంచి రోజుకు 15 నుంచి 20 ఆపరేషన్ల చొప్పున చేస్తున్నారు. శనివారం సాయంత్రానికి 75 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. మధుమని ఆసుపత్రి నిర్వాహకులు, ప్రముఖ చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ మణిదీప్, డాక్టర్ రోహిత్లతో పాటు దేశంలో వివిధ నగరాలకు చెందిన ప్రఖ్యాత చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స నిపుణులు మొత్తం 100 శస్త్రచికిత్సలు ఉచితంగా ఈ శిబిరంలో చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. మీ ముందు కూర్చున్న ఇద్దరు వ్యక్తులు మన భారతదేశంలో నిష్ణాతులైన, ప్రముఖులైన ముక్కు, చెవి, గొంతు ఈఎన్టీ సర్జన్స్. డాక్టర్ సత్యప్రకాష్ దూబే. ఆయన పేరులోనే సత్యం, నిజం.
ప్రకాష్ వెలుగు డూబే సర్లే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురం మిళితం ఏవ తస్మై శ్రీ గురవే నమః. ఈ పర్సన్ ఎవరైతే మనిషిని అంధకారం అనే దాని నుంచి నిజమైన ప్రకాశం వైపు తీసుకెళ్తారో వాళ్ళే గురువులు. సో నిన్ననే టీచర్స్ డే. అటువంటి అంధకారం నుంచి ప్రకాశం వైపు తీసుకుంటే పేరు కలిగిన నామం డాక్టర్ సత్యప్రకాష్ దూబే. పుట్టుకతోనే మూగి చెవిటి పిల్లలకు 3,000 మందికి భారతదేశంలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసి ఒకే రోజు 11 ఇంప్లాంట్స్ చేసిన ఘనం డాక్టర్ సత్యప్రకాష్ దూబే. మన మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లో ఉంటారు. మన కోరిక మేరకు నంద్యాలకు వచ్చి ఈరోజు 19 ఆపరేషన్లు చేశారు. ఈ రోజు టోటల్ గా మేము ఇప్పటికీ మొత్తం 100 ఆపరేషన్లు 70 ఆపరేషన్లు పూర్తి చేశాం. ఇక రెండవ వ్యక్తి మీ ముందున్న వ్యక్తి డాక్టర్ సంజయ్ అగర్వాల్. మధ్యప్రదేశ్ ఇండోర్ 50 లక్షల జనాభా కలిగిన కేంద్ర మంత్రి ఉన్న పెద్ద నగరం నుంచి వచ్చారు. సారు భారతదేశపు ముక్కు చెవి గొంతు సర్జన్స్ అసోసియేషన్ కి మాజీ అధ్యక్షులు, సత్యప్రకాష్ దూబే కూడా మాజీ అధ్యక్షులు. వీళ్ళిద్దరు కూడా జ్ఞాన సముపార్జన జిజ్ఞాస కోసం, విజ్ఞా వ్యాప్తి కోసం జర్నల్స్ కి సంబంధించిన ఆర్టికల్స్ ని ప్రచురించే మ్యాగజైన్ కి ఇద్దరు పనిచేశారు. వీళ్ళిద్దరూ నిజంగా నిన్నంతా ప్రయాణం చేసి భూపాల్ ఇండోర్ నుంచి హైదరాబాద్ నుంచి నంద్యాల్, మళ్ళీ ఈ రోజు పొద్దు నుంచి ఇద్దరికి ఆపరేషన్ చేసి మళ్ళీ రేపు వెళ్తారు. వీళ్ళు వచ్చి మన నంద్యాల మధుమణి ఆసుపత్రిలో 35వ సంవత్సరం చేస్తున్న ఉచిత ముక్కు చెవి గొంతు ఆపరేషన్లకు వచ్చినందుకు మా మధుమణి చారిటబుల్ సొసైటీ తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు. మధుమణి ఫ్యామిలీ, నేను, నా కొడుకు మణిదీప్, మా సర్జన్స్ డాక్టర్ శ్రీకాంత్, రోహిత్ అండ్ డాక్టర్ శ్రీపతి నాయుడు. ఇక్కడ ఉన్న శ్రీపతి నాయుడు ఈయన కూడా మనకు దాదాపు 10 సంవత్సరాల నుంచి మా వాడికి ఫ్రెండ్ గా ఉండడం వల్ల మధుమణి చారిటబుల్ సొసైటీ ఫ్రీ క్యాంప్ కు కరీంనగర్ లో చాలా ప్రముఖ ఈఎన్టీ సర్జన్ అండ్ చాలా పెద్ద పెద్ద క్యాంప్స్ లో, వర్క్ షాప్స్ లో అసిస్ట్ చేస్తూ ఉంటాడు. శ్రీపతి నాయుడు గారు కూడా మన దానికి వచ్చారు. ఆయనకు మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. విన్నపాన్ని వీక్షించి వాళ్ళ చాలా విలువైన సమయాన్ని కూడా కేటాయించి 2 రోజులు వాళ్ళ బిజీ ప్రాక్టీస్ ని వదిలేసి మన పేద ప్రజల కోసం ఇక్కడికి వచ్చి మన పేద ప్రజలకు సహాయం అందిస్తూ వాళ్ళ ఆపరేషన్ చేయడం అనేది చాలా గర్వకారణంగా, చాలా ధన్యవాదాలుగా ఫీల్ అవుతున్నాను. అందరికీ నంద్యాల ప్రజలకు చెప్పడం ఏమనేది అయితే, ఈ ఫ్రీ క్యాంప్ ఈఎన్టీ లో విభాగంలో మధుమణి నర్సింగ్ హోమ్ ఉన్నంత కాలం, నేను మా నాన్న ఊపిరి పీల్చుకున్నంత కాలం ప్రతి సంవత్సరం నిరాగాఢంగా మాకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అన్నింటినీ పక్కన పెట్టి పేద ప్రజలకి ఎప్పుడు మేము ఒక నెట్టు ముందర ఉండి సహాయం చేస్తూ ఈ ఫ్రీ క్యాంప్ ని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి అభినందనలతో విజయవంతంగా కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. नांदयाल में आके मुझे पता लगा कि मधुसूदन राव और उनके बेटे कितना बड़ा काम कर रहे हैं ह्यूमैनिटी की सेवा के लिए। मैं बहुत जगह गया, बड़े बड़े फंक्शनों में शामिल हुआ, लेकिन जो काम नांदयाल जैसे शहर के अंदर मधुसूदन राव और उनके बेटे कर रहे हैं, तो मधुसूदन राव जी को तो एक रोल मॉडल बनना चाहिए, उनको पद्मश्री पद्म विभूषण मिलना चाहिए, क्योंकि पिछले 35 साल से लगातार वो न केवल चिकित्सा बल्कि ग्रेवयार्ड के लिए, स्पोर्ट्स के लिए एजुकेशन लोन दे रहे हैं लोगों को, और बहुत ही मेटिकुलस वे में वो काम करते हैं। हमने उनकी ओटी में ऑपरेट किया। मैं ये कह सकता हूँ कि उनकी ओटी जो है वर्ल्ड क्लास ओटी है। गरीब मरीजों को इतनी उच्च स्तर की सेवाएं अगर कोई दे सकता है तो मधुमणि नर्सिंग होम ही दे सकता है। मैं उनकी लंबी उम्र की कामना करता हूँ ताकि वो लंबे समय तक लोगों की सेवा दे सके, और मैं उनके बेटे के उज्जवल भविष्य की कामना करता हूं, क्योंकि पूत के पांव पालने में उन्होंने खुद ही कॉकलियर इम्प्लांट बायोलैटरल किया इतनी कुशलता के साथ, और अभी ओटी के अंदर भी हम लोगों के साथ काम किया। मैं बहुत ही प्रभावित हूं। मैं बहुत ही, जिसे कहते हैं कि बहुत ही प्रेरणादायक है उनका ये सारा काम। मैं कोशिश करूंगा कि अगर इसका कुछ लेश मात्र भी मैं गरीबों के लिए भोपाल में जाकर कर सकूं, उनकी मदद से, उनकी गाइडेंस से, कि मेरा सौभाग्य होगा। तो मैं बहुत प्रसन्न हूं और मुझे लगता है कि मेरी यात्रा बहुत सफल रही। बहुत बहुत धन्यवाद मधुमणि नर्सिंग होम, डॉक्टर साहब, उनके बेटे
आपको बहुत बहुत धन्यवाद। थैंक यू सर। मैं आज यहाँ नंदयाल में डॉक्टर मधुसूदन राव सर ने आमंत्रित किया था और मैं रहने वाला इंदौर मध्य प्रदेश से हूँ, तो मैं यहाँ आए मेरे दोस्त डॉक्टर दुबे के साथ गोपाल से हूँ और हमें बहुत अच्छा लगा। कुछ ऑपरेशन हमने किए और यहाँ का वातावरण बिल्कुल स्नेह का है और ये सेवा वो इतने सालों से कर रहे हैं, ये एक सीखने की बात है और हम भी इस तरह का कोई कार्यक्रम करेंगे आगे। मैं आप सबको धन्यवाद। నంద్యాల పట్టణం టెక్కే వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఆదివారం నంద్యాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో సభ్యులు హాజరయ్యారు। పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ నాయకులు కృషి చేస్తామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మురళీధర్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణారెడ్డి, చంద్రమౌళిరెడ్డి, రామాంజనేయులు, హుసేన్ రెడ్డి, నరసింహారెడ్డి, రామసుబ్బారెడ్డి సభ్యులు పాల్గొన్నారు। నంద్యాల జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పెన్షనర్స్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ జరిగింది। ఆ రిజిస్ట్రేషన్ తర్వాత మేము సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము। ఈ నంద్యాల జిల్లాకు సంబంధించి పెన్షనర్ సర్వీస్ పెన్షనర్స్ అయితేనేమి పెన్షనర్స్ అంతా 80 మంది లోపల ఉన్నారు। వారి యొక్క సమస్యలు ఏవైనా ఉన్నాయంటే ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అంటే మా డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ గుంటూరులో ఉంటుంది, అక్కడికి మేము మా యొక్క సమస్యలు విన్నవించుకొని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా చెప్తున్నాము। మా పెన్షనర్స్ సమస్యలు ఏమన్నా కానీ కార్యదర్శి దృష్టికి, అధ్యక్షుల వారి దృష్టికి ఏర్పాటు వస్తే ఇప్పటి వరకు అయితే మాకు సమస్యలు అంటూ ఏమున్నాయంటే మెయిన్ పెన్షనర్స్ రెగ్యులర్ గా ఇన్ టైంలో కావాలి। మా అందరూ అడగడం ఏంటంటే పెన్షనర్స్ కు సంబంధించి డిఆర్ఎస్ రిలీఫ్ ఇట్లాంటి ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉన్నాయి, వాటి కోసం హైయర్ ఆఫీస్ లో డిస్కస్ చేయాలా అనేది ఒకటి। మరీ ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ ఉన్నాయి సార్, ఆ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ రావడం లేదు। ఎందువల్ల అంటే మాకు డిపార్ట్మెంట్ నుంచి అంటే హెడ్ ఆఫీస్ ఆరోగ్య సేవ ట్రస్ట్ ద్వారా ఫైనల్ క్లియరెన్స్ రావడం లేదు, దానిపైన చర్యలు తీసుకున్నారు। అక్కడ నుంచి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే చేస్తాము। గవర్నమెంట్ అప్రూవల్ అయితే ఇచ్చింది, బట్ ఆరోగ్య సేవ ట్రస్ట్ వాళ్ళు ఎంత అమౌంట్ కలెక్ట్ చేయాలో ఎప్పుడు చేయాలని చెప్పనే విషయం పైన ఆ ఉత్తర్వుల కొరకు మా రాష్ట్ర కార్యవర్గ పెన్షనర్స్ వాళ్ళు చాలా గట్టిగా కృషి చేస్తున్నారు। అది వచ్చిందంటే దాని నుంచి మాకు పెన్షనర్స్ మెడికల్ రియంబర్స్మెంట్ రావడానికి తిరిగి వసూలు చేసుకోవడానికి వీలు ఉంటుంది। పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ఈ రోజు మేము జిల్లా వైడ్ గా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా మీటింగ్ పెట్టుకున్నాము। మా ప్రస్తుతం రీసెంట్ గా రిజిస్ట్రేషన్ చేసి దీన్ని రెగ్యులరైజ్ చేసుకున్నాము మేము। ఇంకా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ సమస్యల కోసము చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుత మొదటి సమావేశం ఈసారి జరుపుకుంటున్నాము। కాబట్టి పెన్షనర్స్ అందరూ హాజరైనారు, వాళ్ళ సమస్యలు మేము ఖచ్చితంగా ఉంటే ఇంకా వాళ్ళ సమస్యలన్నీ తీర్చేదానికి ప్రయత్నం చేస్తాము। కృతజ్ఞతలు అందరికీ। అందరి పేర్లు మురళీధర్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రామాంజనేయులు, హుసేన్ రెడ్డి, నరసింహారెడ్డి, రామ్ సుబ్బారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీ। నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సివిల్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సాయినాథ్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేయడం జరిగింది। ఈ మేరకు స్థానిక కళాశాలలో ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ అధ్యక్షతన కళాశాల అధ్యాపకులు అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించారు। కళాశాలలో ఇతర అధ్యాపకులు డాక్టర్ సాయినాథ్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని అవార్డును సాధించాలని ప్రిన్సిపల్ తెలిపారు। అలాగే ఇటీవల జాతీయ స్థాయిలో కూడా అవార్డు అందుకోవడం కళాశాలకు గర్వకారణంగా ఉందన్నారు। స్టేట్ గవర్నమెంట్ బెస్ట్ టీచర్ అవార్డు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సెప్టెంబర్ 5 విజయవాడలో తీసుకున్నాము। దీనికి ముఖ్య కారణం మా ప్రిన్సిపల్ గారు, హెచ్ఓడి గారు। నా అవార్డు పొందడానికి కారణమైన అంశాలు ఏంటంటే ఇక్కడ హైడ్రాలిక్స్ ల్యాబ్ డెవలప్మెంట్ ఒక మోడల్ ల్యాబ్ గా డెవలప్ చేశాము। అలాగే ప్లేస్మెంట్స్ యాజ్ ఏ ప్లేస్మెంట్ బ్రాంచ్ ఆఫీసర్ గా 100% ప్లేస్మెంట్ జరిగింది। అలాగే రీసెంట్ గా PhD అవార్డు ఉంది జేఎన్టీ అనంతపూర్ నుంచి,
అంతకుముందు నేను ఐఐటి మద్రాస్లో ఎంటెక్ చేశాను. నాకు టోటల్గా 12 కాన్ఫరెన్స్ పేపర్స్ అండ్ జనరల్ పేపర్స్, ఆ పేపర్స్ కూడా ఎస్సిఐ అండ్ స్కోపస్లో పబ్లికేషన్ అయి ఉన్నాయి. సో మా బ్రాంచ్ కూడా ఇక్కడ MBA అక్రిడేషన్ వచ్చింది. స్టేట్లో సివిల్లో 10 బ్రాంచెస్ అక్రిడేషన్ అయితే వాటిలో హైయెస్ట్ మార్క్స్ వచ్చి మా డిపార్ట్మెంట్కి నంద్యాల పాలిటెక్నిక్కే రావడం జరిగింది. ఇవన్నీ కూడా నాకు స్టేట్ గవర్నమెంట్ బెస్ట్ టీచర్ అవార్డు రావడానికి దోహదపడినాయి. ఇందుకు అప్లై చేయించినందుకు గాను హెచ్ఓడి గారు రమణప్రసాద్ గారికి, అలాగే ఆ ప్రిన్సిపల్ సరేంద్ర గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే అవార్డు నామినేట్ చేసినందుకు మా కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పిఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో సివిల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి లెక్చరర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి స్టేట్ లెవెల్లో సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి బెస్ట్ టీచర్ గా అవార్డు తీసుకున్నారు. ఇది ఈ సంవత్సరంలో ఈయనకు లభించినటువంటి 2వ అవార్డు. రీసెంట్ గా నేషనల్ లెవెల్లో ఐఎస్టీకి సంబంధించినటువంటి అవార్డ్స్ లో కూడా డాక్టర్ సాయినాథ్ రెడ్డికి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది బెస్ట్ టీచర్ గా. మళ్ళీ అతి కొద్ది గ్యాప్తోనే మన స్టేట్ సంబంధించి బెస్ట్ టీచర్లలో పాలిటెక్నిక్ లో సివిల్ ఇంజనీరింగ్ తరఫున స్టేట్ లెవెల్ అవార్డు తీసుకోవడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇటీవలే డాక్టరేట్ కూడా కంప్లీట్ చేశారు. తర్వాత ఎన్నో విధాలుగా కాలేజ్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి ఈ అవార్డు రావడం అనేది సంవత్సరాన్ని మేము భావిస్తున్నాం. ఇది మా కాలేజీలో ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ మెంబర్కి, ప్రతి స్టూడెంట్ కూడా చాలా గర్వకారణం. సాయినాథ్ రెడ్డిని స్ఫూర్తి తీసుకొని ముందు వేరే స్టాఫ్ మెంబర్స్ కూడా ఇలాంటి అవార్డ్స్ రావాలని ప్రిన్సిపల్ గా నేను ఆకాంక్షిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన చర్యలో భాగంగా స్త్రీ శక్తి కార్యక్రమాన్ని డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల యందు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పిల్లలు చేసిన తైక్వాండో విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ సమాజంలో బాలికలు బయటకి వెళ్లాలన్నా తల్లిదండ్రులు ఆలోచించి పంపిస్తున్నారని, అలా కాకుండా స్త్రీ శక్తి అనే ప్రోగ్రాంలో పిల్లలకు కావాల్సిన సెల్ఫ్ డిఫెన్స్ ను వారికి ఉపయోగపడేలా వారికి నేర్పించడం జరిగిందని తెలిపారు. తైక్వాండో విన్యాసాలు చూసి మిమ్మల్ని మీరే రక్షించుకుంటూ ఏ ఆడపిల్ల అయినా ఆపదలో ఉంటే వారిని కూడా రక్షించాలని సెల్ఫ్ డిఫెన్స్ ఉపయోగపడుతుందని ఆళ్లగడ్డ డీఎస్పీ తెలిపారు. పోలీసులు మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని, ఏ కష్టం వచ్చినా నిర్భయంగా వచ్చి పోలీసులకు చెప్పాలని, స్త్రీ ఆపదలో ఉంటే 112 నంబర్కు కాల్ చేయాలని తెలియజేశారు. అంబేద్కర్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అండ్ యువర్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్, మా పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ ని బాగా ప్రాధాన్యత ఇచ్చి శక్తి అనే ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ శక్తి అనే ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదన్నా క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ జరిగినప్పుడు యాక్సెసిబిలిటీ ఆఫ్ సర్వీసెస్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అని ఆలోచించి ఈ శక్తి అనే ప్రోగ్రాం ద్వారా పోలీస్ సర్వీసెస్ కి యాక్సెసిబిలిటీ పెంచడం జరిగింది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈవ్ టీజింగ్ అయి ఉండొచ్చు, సెక్షువల్ హెరాస్మెంట్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ క్రైమ్స్ రిలేటెడ్ టు ఉమెన్, ఇలాంటివి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ దాకా రావాలి అంటే ఎంతో టైం పడుతుంది. ఈ మధ్యలో చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది, అవునా కాదా? ఇలాంటి టైంలో పోలీస్ కి ఈజీ రిపోర్టింగ్ ఎలా చేయాలి అని ఆలోచించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ 112 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ శక్తి యాప్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల ఈజీ రిపోర్టింగ్ అనేది ఎలా పెంచాము అంటే, ఇన్ కేస్ వివిధ సందర్భాల్లో ఆడవాళ్ళు ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏదన్నా జరిగితే ఒక్కసారి గనక 112 నెంబర్కి కాల్ చేసినా, లేదా శక్తి యాప్ లో సాస్ ఎమర్జెన్సీ బటన్ అనేది ఉంటుంది రెడ్గా, దాన్ని ప్రెస్ చేసినా ఒక 10 to 15 minutes లోపే పోలీస్ వాళ్ళు ఆ కన్సర్న్ లొకేషన్కి వచ్చి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చడం జరుగుతుంది. అదే కాకుండా ఇన్ కేస్ ప్రాబ్లం అనేది పెద్దదైతే వాళ్ళ పైన కేసు కూడా రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ 112.
శక్తి యాప్ విన్నారా ఈ పేరు? మా శక్తి టీమ్స్ వస్తున్నారా మీ దగ్గరికి? ఓకే, వెరీ గుడ్. సో ఈ శక్తి యాప్ ద్వారా చాలా సర్వీసెస్ అనేవి పోలీస్ సర్వీసెస్ ఉమెన్ కి ఇవ్వడం జరిగింది. ఎలాగా? ఇన్ కేస్ ఒంటరిగా మీరు ఎటైనా ట్రావెల్ చేస్తున్నారు, శక్తి యాప్ లో ట్రాక్ యువర్ ట్రావెల్ ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే సోర్స్ టు డెస్టినేషన్, మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు మీరు కనుక దాంట్లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సోర్స్ టు డెస్టినేషన్ కంప్లీట్ గా పోలీస్ మానిటరింగ్ లో ఉంటుంది. ఇన్ కేసు ఏమన్నా ఇష్యూ జరిగితే వెంటనే పోలీస్ విల్ రెస్పాండ్. అదే కాకుండా ఇందాక 112 నెంబర్ గురించి చెప్పాం. అప్పుడప్పుడు దేర్ విల్ బి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వేర్ మనం ఫోన్ తీసి కాల్ కూడా చేయలేని పరిస్థితులు ఉంటాయి, అవునా కాదా? అలాంటి టైంలోనే ఈ శక్తి యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఒక్కసారి మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆ ఎమర్జెన్సీ బటన్ జస్ట్ ప్రెస్ చేసినట్లయితే మీరు ఎక్కడున్నారనేది వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి మెసేజ్ వెళ్ళి మీరు డేంజర్ లో ఉన్నారు అనే మెసేజ్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడున్నారు అని లొకేషన్ ట్రేస్ చేసి మీ దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బందికి అలర్ట్ చేసి అప్పుడు కూడా జస్ట్ 10 to 15 మినిట్స్ లోనే మీ లొకేషన్కి వచ్చి ఆ ప్రాబ్లం అనేది అడ్రస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అమ్మాయి బయటకు వెళ్ళేటప్పుడు మనం ఏమంటూ ఉంటాం? అన్నయ్యని తోడు తీసుకెళ్ళు, తమ్ముడిని తోడు తీసుకెళ్ళు, లేకపోతే నాన్నగారిని తోడుగా తీసుకెళ్ళు. ఇవన్నీ విన్నారా లేదా? ఎందుకు అంటే ఈ సమాజంలో అమ్మాయిని ఒంటరిగా పంపించాలంటే పేరెంట్స్ కి ఒక భయం. ఆ భయం పోగొట్టాలి అంటే మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ఎటువంటి సిచ్యువేషన్ అయినా మీరు ఎదుర్కోగలము అనే ఒక కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ అయితే వీ కెన్ మేక్ దిస్ సొసైటీ ఉమెన్ కి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఖచ్చితంగా మనం చేయొచ్చు. దానిలో భాగంగానే మీ అందరికీ ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించాము. అండ్ దీనికి గాను సహకరించిన స్కూల్ స్టాఫ్ అందరికీ, ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ గారికి నా ధన్యవాదాలు. అండ్ ఐ హర్డ్ లాట్ అబౌట్ పీటీ టీచర్. ఖచ్చితంగా ఒకసారి ఇక్కడికి రావాలి. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ అమ్మా, ఇట్స్ రియలీ గుడ్. టీచర్ తో మీరు కూడా కొలాబరేట్ అయ్యి చిల్డ్రన్ కి ఖచ్చితంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించాలి. మనం ఏదో నార్మల్ కోర్స్ గా కాకుండా మీ ఇద్దరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని డెడికేటెడ్ గా డైలీ నేర్పించారు కాబట్టి ఈ రోజు ఇలాంటి అవుట్పుట్ అనేది మనం చూడగలిగాము. వన్స్ అగైన్ ఎ బిగ్ క్లాప్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. రైతన్నలకు పంటలు సాగు చేసేందుకు అవసరమైన యూరియా కొరతపై అన్నదాత పోరు కార్యక్రమం ఈ నెల 9వ తేదీ నంద్యాలలో ఉదయం 9 గంటలకు స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్దకు చేరుకోవాలని, అక్కడ నుండి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్డీఓకు రైతుల పక్షాన సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో రైతన్నలు పాల్గొని విజయవంతం చేయాలని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం అన్నదాత పోరు కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరత మనం అన్ని చోట్ల కూడా చూస్తున్నాము. రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు, చీమగుట్టినట్టు కూడా లేకుండా సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి బఫే భోజనానికి వెళ్తే లైన్ లో నిలబడి తినాలంటే ఎన్ని రోజులు లైన్ లో నిలబడాలి రైతులు? పైరు అన్ని రోజులు ఆగరు, ఆయనకు తెలుసో తెలీదో. ఈ రోజు రైతులకి 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నులు మన రాష్ట్రంలో అవసరం అయితే అంతకంటే ఎక్కువ వచ్చింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇంకా అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. అదే విధంగా ఖరీఫ్ లో ఏదైతే పంట వేశారో ఆ పంట కూడా తక్కువ విస్తీర్ణంలో వేసినారని వాళ్ళే రిపోర్ట్లు ఇస్తున్నారు. అయినా మరి ఎందుకయ్యా సరిపోవడం లేదంటే దానికి సమాధానం చెప్పారు. కలెక్టర్లు, ఆఫీసర్లు ఏమో కావాల్సినంత యూరియా జిల్లాకు వచ్చేసిందని పేపర్ ప్రకటనలు ఇస్తారు. రైతులేమో ప్రతిరోజు ప్రతి దగ్గర ధర్నాలు చేస్తే యూరియా కోసం ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రోజు 250-260 రూపాయలకి ఆర్బికేల ద్వారా సప్లై చేస్తే దొరకాల్సిన యూరియాని ఈరోజు 450 రూపాయలు, 500 రూపాయలు, 600 రూపాయలు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కునే పరిస్థితికి రైతులు దిగజార్చారు. ఈ రోజు మళ్ళా మాది రైతు ప్రభుత్వము, మాది ఆ ప్రభుత్వము, సూపర్ 6, సూపర్ హిట్ అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేసిన డొల్లతనం అంతా కూడా ఈరోజు ప్రజలకి కనిపిస్తా ఉంది. ఈరోజు మీరు అంటున్నారు మేము తల్లికి వందనం ఇచ్చేసినాము, మీరు గతంలో అమ్మఒడిని ఒకళ్ళకి ఇస్తే మీకు తల్లికి వందనం 2కి ఇచ్చినాము, 3కి ఇచ్చినాము, 4కి ఇచ్చినాము అని ఒక మీ లెక్కే వేసుకుందాం. లేదు, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే తల్లికి వందనము సంవత్సరానికి ఒక్కొక్క పిల్లలకి 15,000 చొప్పున 2 సంవత్సరాలకి ఎంత రావాలా? 60,000 రావాలా? మీరు 30,000 ఇచ్చి ఈరోజు సంకలు కొట్టుకుంటారు. మీరు 60,000 ఇస్తే మీరు చెప్పండి సూపర్ హిట్, సూపర్ 6, సూపర్ హిట్ అని. అట్టర్ ఫ్లాప్ ఈరోజు మీరు కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా 20,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పారు. అంటే 2 సంవత్సరాలకు కలిపి రైతులకు ఎంత రావాలా? 40,000 రూపాయలు రావాలా?
ఈ రోజు ఋతు మంత్రంగా 5,000 రూపాయలు వేసి మళ్ళీ కేంద్ర సాయం వచ్చిందా నేను మిగిలింది వేస్తాను, కేంద్రం సాయంతో కలిపి 20,000 అని చెప్పి మాట మారుస్తా ఉన్నాం ఈరోజు. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఈరోజు మేము సూపర్ 6 అమలు చేసేసాం. ఎక్కడ అమలు చేసినాం నువ్వు సూపర్ 6? 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ పెన్షన్లు ఇస్తాను, ఎక్కడ పోయినా ఆ పెన్షన్లు ఎందుకు ఇవ్వడంలే? ఈరోజు వికలాంగులకు పెన్షన్ ఇవ్వడంలే. మన ఆలగడ్డ తాలూకాలో మన స్టాటిస్టిక్స్ తెప్పించుకొని చూస్తే 594 మంది వికలాంగుల పెన్షన్లు తీసుకుంటుంటే మొత్తం తీసేస్తే మొత్తం 217కి వచ్చింది. ఆ 217లో దాదాపు 100 పెన్షన్ల పైన వికలాంగులు అయినప్పటికీ 60,000 దాటినారని వాళ్ళని ఓఏపీ కింద కన్వర్ట్ చేస్తారు. అంటే 110 చిల్లర పెన్షన్లు అంటే 110, 112 వికలాంగుల పెన్షన్లకు తీసుకొస్తావు. అది వాళ్ళకి ప్రతి సర్టిఫికేట్ ఉంది, 60% హ్యాండిక్యాప్నెస్ ఉంది, అన్ని ఉన్నా కానీ మళ్ళా పోయి మళ్ళా సదరన్ క్యాంప్ పోయి మళ్ళా రెడ్ వచ్చే మొదలని మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ కంప్లీట్ చేసుకో. వాళ్ళు వికలాంగులు అంటే ఇళ్ల నుంచి కదలడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో వాళ్ళని అట్లా చేస్తుంది. ఈరోజు మహిళలకు చెప్తే సంవత్సరానికి 15,000, నెలకు 15,000 ఇస్తాను, సంవత్సరానికి 18,000 ఇస్తాను ప్రతి మహిళకు, 18 ఏళ్ళు దాటిన మహిళకి. ఎక్కడుంది ఆ 15,000? ఈరోజు ఒక ఫ్రీ బస్సు పెట్టి సంకల్పం కొట్టుకున్న, ఫ్రీ బస్సు పెట్టేసిన అని ఆటో సోదరులు ఈరోజు రోడ్లకి ఏడుస్తున్నారు, మా బతుకులు ఇట్లా అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి అంటే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 10,000 ఇస్తాయి, అవన్నీ ఇస్తూ నేను ఇంకా ఎక్కువ ఇస్తా అని చెప్పినాడు. ఏమైపోయినాడు? యాడిపోయిందా 10,000 రూపాయలు ఈరోజు ఆటో డ్రైవర్లకి ఇచ్చేది? నేను 15,000 ఇస్తా, 20,000 ఇస్తాను. ఏది ఎక్కడ ఇస్తున్నావు? ఆ రోజు రజక సోదరులకి చేతుల కింద 10,000 వచ్చేది, న్యాయ బ్రాహ్మణ సోదరులకి చేతుల కింద 10,000 వచ్చేది, చేనేత కార్మికులకి 24,000 వచ్చేది సంవత్సరం. ఈరోజు అవన్నీ ఎక్కడ పోయినాయి? అవన్నీ చేస్తూ నేను చెప్పినవి కూడా చేస్తా అని చెప్పినాను. ఈరోజు అవన్నీ ఎత్తేసి అందరికీ నోట్లో మట్టి కొట్టి ఈరోజు మళ్ళా నేను అన్ని చేశాను అని చెప్పి ప్రచారం మాత్రం చేసుకుంటున్నావు. ఎక్కడ కూడా నువ్వు సక్సెస్ కాలేదని గుర్తు పెట్టుకొని చెప్తా ఉన్నా. ఈరోజు ఈ యూరియా విషయంలోనే చూడండి, ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎకరాకి ఒక యూరియా బస్తా ఇవ్వాల్సింది, ఆర్బీకే పోతే పాస్బుక్ ఉంటే ఒక పాస్బుక్ ఒక యూరియా బస్తా ఇస్తామంటున్నారు, లేకపోతే బ్లాక్ లో కొనుక్కోండి. అదే టీడీపీ నాయకులు లారీకి లారీలు, ట్రాక్టర్లు ఎత్తుకపోయి వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని అర్ధరాత్రుల పూట వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లకే అమ్ముకుంటున్నారు. ఈ వీడియోలతో సహా, ఫోటోలతో సహా సాక్ష్యాధారాలన్నీ కూడా బయటకు వస్తే ఎవరు పట్టించు నిమ్మకు మీరెత్తినట్టుంది అధికారుల వ్యవహారం కూడా. ఈరోజు మీరు అది గమనిస్తే ఈరోజు ఒక రైతు అనేటువంటి అందరికీ రైతు, ఏ పార్టీ అయినా. మేము ఎప్పుడు అట్లా చేయలేదు. ఈ రోజు ఉల్లికి రేట్ లేదు, మామిడికి రేట్ లేదు, వరికి రేట్ లేదు, దేనికి రేట్ లేకపోయినా ఒక మద్దతు ధర పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు రైతులకి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, మనము ఉల్లి రేటు కోవిడ్ లో పడిపోతే ప్రత్యేక రైళ్లు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసి దాదాపు 9,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. మన కర్నూలు జిల్లాలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఉల్లికి రేట్ లేదని చెప్పేసి. ఆత్మహత్య చేసుకుంటే కూడా ఈరోజు ఎక్కడ కదలిక లేదు వ్యవస్థలో. ఈరోజు ఏ పంటకి మద్దతు ధర లేదు. ఈరోజు ఆ ధరల స్థిరీకరణ అనేది ఆ రోజు 7,800 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి దాన్ని ఒక కార్యరూపం దానిస్తే ఈరోజు ఆ ఊసే లేదు ఎక్కడ కూడా. రైతులు ఏమన్నా అయిపోయి నాకు ఎంతసేపు అమరావతి కావాలి. అమరావతి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బతుకుతారు? మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులు, రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం అమరావతిలోనే బతుకుతారా? అంటే మిగిలిన చోట్ల బతకాల్సిన అవసరం లేదా? కాబట్టి ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున మనం ప్రశ్నించాలా. ఆల్రెడీ మనం ఒకసారి కలెక్టర్ గారి దగ్గర పోయి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి ఇది లేదు. కాబట్టి రేపు 9వ తారీఖున, సెప్టెంబర్ 9వ తారీఖున అందరం కూడా పెద్ద ఎత్తున తాలూకా స్థాయిలో ఉన్న నాయకులు, మండల స్థాయి నాయకులు అందరం కూడా మనము నంద్యాలలో వెళ్ళి ఆర్డీఓ గారికి మన వినతి పత్రం ఇచ్చి రైతులు పడుతున్న ఇబ్బందులు తెలియజేయాలా. దీని కొరకై రైతులు కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పుడు మా ప్రెసిడెంట్ అక్కడ ఉన్న సర్పంచ్ మావాడు కాబట్టి, అది మా వాని బాధ్యత కాబట్టి మా సర్పంచ్ అడుగుతున్నారు, ఖచ్చితంగా మిగిలిన డబ్బు చెల్లించండి, లేదంటే ఆ టెండర్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ పిలవండి అని చెప్పేసి మరి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సంబంధిత అధికారులను కూడా కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలా. ఇట్లా ప్రజాధనాన్ని దోచుకుంటూ మీ జోబులు నింపుకుంటూ బతకాలంటే ఎవరు చూస్తా ఊరుకోరు. ఖచ్చితంగా రేపు జరగబోయే కోకోనట్ టెండర్ ని మేము పోలీస్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. లా అండ్ ఆర్డర్ ని ప్లేస్ లో పెట్టి ఖచ్చితంగా సీల్ టెండర్స్ జరిపి అందరికీ పార్టిసిపేట్ చేసి కాంపిటీషన్ మీద టెండర్ జరిగేటట్టు చూడాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. పోలీస్ వ్యవస్థను కానీ, అక్కడ జరుగుతున్న అహోబిల మఠం వ్యవస్థ ఉంది కానీ ఈ విధంగా జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానికి సంబంధించిన చర్యలు ఇప్పటి నుంచే తీసుకొని అందరినీ కూడా దాని మీద ఒక క్లారిటీ తీసుకొచ్చి
ఇది ఎవరి ఇంటికి వచ్చే ఆదాయం కాదు, దేవుడికి వచ్చే ఆదాయం. ఈ ఆళ్ళగడ్డకి ముఖ్యంగా ఉన్న పెద్ద అసెట్ ఏదైనా ఉందంటే అది అహోబిలం పుణ్యక్షేత్రం. ఆ అహోబిలం పుణ్యక్షేత్రానికి ఈరోజు ఇంత నష్టం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీ వంతు అందరూ కూడా దీని మీద ఉద్యమించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నంద్యాల పట్టణం బయటిపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారికి మహాలయ పౌర్ణమిని పురస్కరించుకుని నేడు భక్తులు బోనాలు మొక్కుబడులు సమర్పించారు. విచ్చేసిన భక్తాదులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఆడదిచ్చు సార్ చాలా రక్షించు. పంచకోటి జడలు కలవు, పంచకోటి జడలలో పంచవెన్నెల భూతాల కలవు. వనములకు ప్రదక్షం చేసిని అమ్మా నీకు దీర్ఘదండ ప్రణము చేసిని అమ్మా నీ చేత ఓం జపము చేసిని పంచవెన్నెల భూతాల చేత ఆనమండలం ఇది భయంకరం కడితే రామట ఎలాంటి సాందులు కడితే మూడు రకాల కడితే ఈ పూజ చేత వీరగా గంటలే కళ్ళు చేతనరికంగా పడిపోప్ప పెట్టగా చల్లడిలే దక్షయోగానికే వచ్చే చేతు వచ్చి దేవతలు పృథ్వీ ఆకాశంబులు నీవే భువనంబులు నీవే సప్త దీపములు నీవే పంచ రాక్షసి గల్లాలి రాజు జగజ్జో వాళ్ళ కోసం చెప్పు కొట్టండి, వాళ్ళ కోసం అన్నా పెట్టుకొని మీకు కూడా ఓం నమో చౌడేశ్వరి మాత నమో నమః. ఈరోజు నంద్యాల పట్టణం బయటిపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి మహాలయ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ బోనాలు పానకం బిందెలు అందరూ వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకుంటున్నారు. ఈ రోజు మహాలయ పౌర్ణమి సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మాది 6వ తరము. ఈ కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. ప్రతి ఒక్క సంవత్సరము ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అందరికీ వారు ఇంకా ఐశ్వర్యాలు ఐరారోగ్యాలు ప్రసాదించాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. చంద్రగ్రహణం కారణంగా నేటి మధ్యాహ్నం 1 గంట నుండి 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ద్వారాలు మూసివేయబడ్డాయి. చంద్రగ్రహణం రాత్రి 9 గంటల 56 నిమిషములకు ప్రారంభమై
రాత్రి 1:26 ముగుస్తుందని ఆలయ వేద పండితులు ఈవో పేర్కొన్నారు. ఈ చంద్రగ్రహణం కారణంగా శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం, అర్జిత సేవలు, శీఘ్ర అతిశీఘ్ర దర్శనాలు, ఉచిత దర్శనం మరియు ఆలయంలోని అన్ని అర్జిత సేవలు, పరోక్ష సేవలు, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం పూర్తిగా నిలుపుదల చేయబడ్డాయి. భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని ఈవో తెలిపారు. గ్రహణం కారణంగా పరివారయ దేవాలయాలు అయిన సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార, పంచదార, శిఖరేశ్వరం మొదలైన పరివారయ ఆలయ ద్వారాలను కూడా మూసివేయడం జరుగుతుంది. తిరిగి సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ జరిపించిన తర్వాత శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాతకాల పూజలు జరిపించబడతాయి. అనంతరం ఉదయం 8:30 నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతులను జరిపించడం జరుగుతుంది. మహామంగళ హారతుల సమయం నుండే అనగా ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2:15 వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం కల్పించబడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతకు బాసటగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని, కూటమి ప్రభుత్వం మెడలు వంచి ఎరువులను అందించే వరకు నిద్రపోమని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ఘనంగా ఆల్ సౌత్ ట్రేడర్స్ హజ్ మరియు ఉమ్రా టూర్ అండ్ ట్రావెల్స్ కార్యాలయం ప్రారంభం. గెలివి వెంకటేశ్వర స్కూల్ నందు విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సెమినార్. విజయవంతంగా కొనసాగుతున్న మధుమని ఉచిత శస్త్రచికిత్సల వైద్య శిబిరం. నంద్యాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ సాయినాథ్ రెడ్డికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభ్యం. ఆళ్లగడ్డలోని డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల యందు స్త్రీ శక్తి. యూరియా కొరతపై అన్నదాత పోరు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. బయటిపేటలో వేసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి భక్తులు బోనాల సమర్పణ. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం మూసివేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.